హాయ్ హలో ఎవ్రీవన్. కాబట్టి లుక్ అనేది హైలైట్ అయింది. డిజైన్ అనేది చాలా హైలైట్గా వచ్చింది. ఇది సింపుల్ డిజైన్ అయినా కూడా ఎంత హైలైట్ అయింది చూడండి. కుందన్స్ పెట్టేసరికి కట్ వర్క్ డిజైన్. ఇంతకుముందు కట్ వర్క్ డిజైన్స్ అంటే మనకి ఇట్లా రౌండ్ షేప్ లాగా వచ్చేవి కట్ వర్క్. కానీ ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ ఫ్యాషన్లోన చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి ఈ మిషన్ని మనం రన్ చేసేయచ్చు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లలిత ఎంబ్రాయిడరీ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తానండి. ఆ బ్లౌజ్ డిజైన్స్లోన 2 బ్లౌజెస్ మాత్రము చాలా కొత్తగా వచ్చినాయి డిజైన్స్. ఒక బ్లౌజ్ డిజైన్కి వచ్చేసి నెక్కి నార్మల్గా ఇచ్చినారు, హ్యాండ్కు మాత్రము బటర్ఫ్లై ఇచ్చినారు. చాలా హైలైట్ అయింది ఆ డిజైను. ఆ కుందన్స్ పెట్టేసరికి ఆ బ్లౌజ్ డిజైన్ అనేది మగ్గం వర్క్ లుక్ వచ్చేసింది. ఇంకొక బ్లౌజ్ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అండి. ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా. కట్ వర్క్ డిజైన్ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ వర్క్ కాదు, ఇది జిగ్జాగ్గా ఉంది కట్ వర్క్. చాలా బాగుందండి అది డిజైను. 2 కలర్స్ యూస్ చేసి వేసిన నేను. అది చాలా హైలైట్ అయింది డిజైను. చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ చూడండి, నెక్కు సింపుల్గానే ఇచ్చినారు. నేను రెడ్ కలర్ యూస్ చేసినాను, వైట్ జెర్రీ. శారీ మొత్తము ఇలాగే ఉంటుంది శారీ, అయితే వైట్ జెర్రీతో వర్క్ వచ్చింది. ఆ శారీ టెజిల్స్ పంపించిన నేను. ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఒక్క ఫ్లవర్ డిఫరెంట్గా ఇచ్చినారు. కలర్ కాంబినేషన్ చూడండి, 3 కలర్స్ వచ్చేలాగా ఇచ్చినారు. అవుట్లైన్కి వచ్చేసి వైట్ జెర్రీ పెట్టినా నేను, సెంటర్లోన రెడ్ పెట్టినాను, మిడిల్లోన గ్రీన్ యూస్ చేసినాను. అందుకని ఫ్లవర్ ఎంత హైలైట్ అయ్యి చూడండి. ఈ డిజైన్ అంతటికి ఈ ఫ్లవరే హైలైట్ కనిపిస్తుంది. ఇంకా మిగతా చూడండి, ఇది నెక్ లైన్ కూడా చూడండి డిఫరెంట్గా ఇచ్చినారు. నెక్ లైన్ అనేది ఇట్లా ఫిష్ కట్ లాగా వచ్చింది స్టిచెస్. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి, మనకి మిడిల్లో రెడ్ పెట్టినా నేను. ఎందుకు ఇట్లా పెట్టినానంటే ఇక్కడంతా బ్లౌజ్ మీద రెడ్ బూటీస్ వర్క్ వచ్చింది కదా, చిన్న చిన్న డిజైన్ లాగా. అవుట్లైన్కి రెడ్ పెట్టినామంటే డిజైన్ అవుట్ అయిపోతుంది. అందుకని మిడిల్లో రెడ్ పెట్టి అవుట్లైన్కి వైట్ జెర్రీ పెట్టినా నేను. అందుకు డిజైన్ బాగా హైలైట్ అయింది చూడండి. కొన్నిసార్లు డిజైన్స్ మనం వాడే దాన్ని బట్టి డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. కొన్నిసార్లు కలర్స్ మనము వాడతాం కదండి, అవుట్లైన్కి ఏ కలర్ వాడాలి, లోపల ఫిల్లింగ్కి ఏం కలర్ వాడాలి అని ఒక ఐడియా పెట్టుకొని ఉంటే మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉందో దాన్ని బట్టి అవుట్లైన్కి కొన్నిసార్లు మనం జెర్రీ పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు లోపల జెర్రీ పెట్టాల్సి వస్తుంది. దాన్ని బట్టి డిజైన్ హైలైట్ అవుతుంది. ఇది ఫ్రంట్ నెక్ చూడండి. హ్యాండ్స్ చూడండి, ఇది బటర్ఫ్లై డిజైను. కొత్త ఆల్బంలోది ఇది డిజైను. ఇక్కడంతా సర్కిల్స్ ఇస్తుందండి మనకి కుందన్స్ ఫిల్ చేసుకోవడానికి. లైన్గా సర్కిల్స్ ఇస్తుంది. ఆ సర్కిల్స్లో అంతా మనము ఇట్లా కుందన్స్ ఫిల్ చేసుకోవాలి. బటర్ఫ్లై కూడా చూడండి, అవుట్లైన్కి అంతా సర్కిల్స్ ఇచ్చేసింది. ఇట్లా సెంటర్లో ఇట్లా ఇచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్కి కూడా చూడండి, మిడిల్లో ఒక సర్కిల్ ఇస్తుంది, రౌండ్గా సర్కిల్స్ ఇస్తుంది. ఆ సర్కిల్స్లో అంతా మనము ఇలా కుందన్స్ ఫిల్ చేసుకున్నాము. అట్లా చేసుకున్నప్పుడు ఇది మగ్గం వర్క్ లుక్ లాగా అనిపిస్తుంది. కలర్స్ చూడండి, అసలు ఇది బార్డరే షైనీగా ఉంది, కానీ డిజైన్ ఎంత హైలైట్ అయింది చూడండి. చాలా బాగుంది కదా ఈ డిజైను. ఫుల్ హ్యాండ్ వస్తుందండి, 11.5 ఉంది. ఇది కావాలంటే మనకి షార్ట్ హ్యాండ్ కూడా ఉంది. షార్ట్ హ్యాండ్ అంటే 6 ఇంచెస్ వస్తుంది. మన చాయిస్, మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు హ్యాండ్. ఈ హ్యాండ్ కూడా చూడండి, ఇక్కడ ఎంత డిఫరెంట్గా ఇచ్చినారో. ఈ లైన్ అనేది తిన్నుగా స్టిచ్ చేసింది. స్టిచెస్ చూడండి, ఒక ఫింగర్ ఇంచు లాగా ఉంది ఇది లైన్. కాబట్టి లుక్ అనేది హైలైట్ అయింది. 2 హ్యాండ్స్ చూడండి. ఇది చూడండి, నెక్, ఫ్రంట్ నెక్, 2 హ్యాండ్స్. ఈ డిజైన్ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఇది చూడండి, శారీ మొత్తం ఈ కలర్ ఉంటుంది. చాలా లైట్ కలర్లో కూడా చాలా లైట్ కలర్ ఉంది. బ్లౌజ్ అంతా వైట్ జెర్రీ షేడ్ ఇచ్చినారు. అయితే గోల్డ్ జెర్రీ కూడా ఉంది శారీలోన.
పర్పుల్ కలర్ వచ్చేసి బార్డర్కి ఉంది, అందుకు నేను సెంటర్లో పెట్టినాను నేను. ఎంత బాగుంది కదా డిజైన్ ఇది. లీవ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చినాడో లీవ్స్. ఇలా మొత్తం అంతా ఫిల్ చేయకుండా ఇట్లా కట్స్ లాగా వచ్చింది చిన్నగా. మగ్గం వర్క్లో యూస్ చేస్తారు అలా. మన లీఫ్కి సైడ్ ఎడ్జెస్కి కటింగ్ ఉంటుంది కదా, అలా వచ్చింది లీవ్స్కి. మనకి లాంగ్ షాట్లో తెలుస్తుందో లేదో కానీ డిజైన్ అనేది చాలా హైలైట్గా వచ్చింది. ఇది నెక్, ఇది చూడండి ఫ్రంట్ నెక్. ఈ డిజైన్ కూడా చూడండి మిడిల్లోనంతా ముడికుట్టిలాగా ఇచ్చినారు, సైడ్కి అంతా లీవ్స్ టైప్ ఇచ్చినారు, అక్కడక్కడ ఇట్లా డాట్స్ లాగా ఇచ్చినారు. దీనికంతా నేను జరీ పెట్టకుండా పర్పుల్ కలర్ వాడినాను, ఎందుకంటే బ్లౌజ్ అంతా గోల్డ్ షేడ్ ఉంది కదా, అందుకని కలర్ అనేది పర్పుల్ కలర్ బాగా కనిపిస్తుందని పెట్టినా నేను. బాగుంది కదా డిజైను. హ్యాండ్స్ కూడా ఇట్లా బార్డర్ లాగా ఇచ్చినారు, అక్కడక్కడ బుటీస్ ఇచ్చినారు. చూడండి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఇది చూడండి డిజైన్ ప్లెయిన్ క్లాత్ కాబట్టి సింపుల్ డిజైన్ అయినా కూడా ఎంత హైలైట్ అయింది చూడండి కుందన్స్ పెట్టేసరికి. ఎంత బాగుంది కదా డిజైన్ ఇది ప్లెయిన్ క్లాత్ మీద. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఇచ్చినారండి డిజైను. శారీ మొత్తం ఇట్లా బార్డర్ వచ్చింది, ఆ బార్డర్కి అంతా ఇట్లా డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఉంటే బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది అని. ఇంకందుకు ఇలా వేయించుకున్నారు. 2 కలర్సే మనకి కొన్నిసార్లు శారీస్లో 2 కలర్సే వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి డిజైన్స్ బాగా సెట్ అవుతాయి. ఇది ప్లెయిన్ మీద కాబట్టి ఈ డిజైన్ చాలా హైలైట్ అయిందండి. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఈ డిజైన్ చూడండి కట్ వర్క్ డిజైను. ఇంతకుముందు కట్ వర్క్ డిజైన్స్ అంటే మనకి ఇట్లా రౌండ్ షేప్ లాగా వచ్చేవి కట్ వర్క్, కానీ ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ ఫ్యాషన్లోన ఇలా కట్ వర్క్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఇస్తున్నారు. ఇట్లా కట్ అనేది ఇక్కడ చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. కానీ ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రం టైలర్స్కి స్టిచ్ చేయాలంటే పెద్ద టాస్క్ ఉంటుందండి. ఎంత చిన్నగా ఇచ్చినారు చూడండి ఇక్కడ కట్ వర్క్. ఇది కుట్టాలంటే వాళ్ళకి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, కానీ ఈమె బాగానే కుట్టింది. ఫ్లవర్ చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చింది కదా ముద్దుగా. ఇక్కడ మధ్యన కూడా చూడండి స్టిచ్చెస్ అనేది ఎంత డిఫరెంట్గా ఇచ్చినారో. హ్యాండ్స్, ఇది బ్లౌజ్ నన్నే కుట్టించమన్నారు, కుట్టించిన నేను. ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఎంత బాగుందో. ఇది హాఫ్ హ్యాండ్స్ ఉంది, ఫుల్ హ్యాండ్స్ ఉందండి, మన చాయిస్. మనం ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు హ్యాండ్స్. మధ్యలో ఈ ఫ్లవర్ బాగా హైలైట్ అయింది కదా ఇట్లా. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి నేనేం చేసినానంటే జెర్రీ మిడిల్లో పెట్టి అవుట్లైన్కి ఆరెంజ్ కలర్ పెట్టినాను, ఎందుకంటే ఇది కాపర్ జెర్రీ ఉంది కదా అందుకని చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ ఉంది, దాని మీద గోల్డ్ జరీ వాడినాను, గోరింటాకు కలరు. శారీ మొత్తం గోరింటాకు కలర్ ఉంటుంది, కానీ శారీలోన కాపర్ కలర్ వచ్చింది జరీ. కస్టమర్కి అడిగినా నేను, కాపర్ కలర్ యూస్ చేసినామంటే గోరింటాకు కలర్ ఒక్కటైతుంది, మనం బార్డర్ హ్యాండ్స్ బార్డర్ మీద వేసినప్పుడు డిజైన్ అంతా హైలైట్ కాదక్క, మీకు కొంచెం కాపర్ కాకుండా గోల్డ్ వాడతానంటే సర్లేమ్మా అన్నారు. ఎలా అన్నా వెయ్యి, మాకు డిజైన్ హైలైట్ కావాలి అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి గోల్డ్ జరీ వాడినా నేను. ఈ గోల్డ్ జరీకి గోరింటాకు పక్కన చాలా హైలైట్ అయింది కదా, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది ఈ వర్క్ అనేది మనం కుందన్స్ పెట్టేసరికి లుక్ మగ్గం వర్క్ లుక్ వచ్చింది చూడండి. ఇక్కడ కూడా చూడండి ఈ లైన్స్ అనేది ఇలా ఇచ్చినారు, స్ట్రైట్గా రౌండ్ షేప్ కాకుండా ఇలా డిజైన్ లాగా ఇచ్చినారు. ఈ డిజైన్కి ఇది హైలైట్ అయిపోయింది. హ్యాండ్, ఈ హ్యాండ్స్కి కూడా ఫుల్ హ్యాండ్స్ కూడా ఉందండి 12 ఇంచెస్, కానీ ఇది షార్ట్ హ్యాండ్స్ వేయించుకున్నారు వాళ్ళు,
వాళ్ళకి షార్ట్ హ్యాండ్సే ఇంట్రెస్ట్ అంట. సర్లే అని చెప్పి షార్ట్ హ్యాండ్సే వేసిన నేను. ఈ మిషన్ చూడండి, సింగర్ మిషను, దివాళీ ఆఫర్లో కొన్నా నేను. మిషన్ ఎందుకు తీసుకున్నానంటే టైలరింగ్ కూడా నేర్చుకుంటా అనుకుంటున్నారేమో, కాదండి. మనం ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ చేయాలంటే హ్యాండ్స్ వేయాల్సి అన్నప్పుడు మనం కంపల్సరీ జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్కి మాత్రము. అలాంటప్పుడు నాకు ఇబ్బంది అయిపోయింది. నా దగ్గర ఓల్డ్ మిషన్ ఉంది, కానీ ఇక్కడ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది, ఇబ్బంది అవుతుంది. ప్లేస్ అంతా దానికి వెళ్ళిపోతే కష్టం అవుతుంది కదా. అందుకని మొన్న దివాళీ ఆఫర్లో తీసుకున్నా నేను. ఈ మిషన్ ఏమంటే మనకి యూజెస్ తక్కువ ప్లేస్లోన సెట్ అయిపోతుంది ఇది. పైగా మనకు చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి, ఈ మిషన్ని మనం రన్ చేసేయచ్చు. మనం నేర్చుకోవాలి అట్లా ఏముండదు. బేసిక్ ఎలా రన్ చేయాలని చిన్న 2-3 ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, అవి తెలుసుకుంటే చాలు. మెయిన్ ఏమంటే దీనికి మనము నిడిల్ అనేది అప్పున్నప్పుడే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నిడిల్ అనేది అప్పు లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే స్ట్రక్ అయిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంక ఈ మిషన్ని రన్ చేయడం చాలా ఈజీ అండి. చాలా యూజెస్ ఉంటాయి ఈ మిషను. మనకి ఇంట్లో కూడా చాలా అవసరాలు ఉంటాయి. ఏవో చిన్న చిన్న పిల్లో కవర్స్ కట్ కావడము అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ టైలర్ దగ్గరికి వెళ్ళాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. మనకి ఇలాంటి మిషన్ ఉందనుకోండి కంపల్సరీ యూజ్ అవుతుంది. ఎలా ఉన్నాయండి డిజైన్స్? మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసమని లలిత ఎంబ్రాయిడరీ ఫ్యాషన్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.